కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానం చెంతకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినటానికి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు నా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుని ఉన్నతమైన మార్గంలో నడవటానికి ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు మన యొక్క మొదటి అడుగులను మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరమైనటువంటి ఒక మార్గంలో నడిపించి ఒక ఉన్నతమైన ముగింపును మన జీవితాలకు ఇవ్వటానికి దేవుడు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం ప్రారంభము ఘనముగా ఉండి ముగింపును ఏదో రకంగా మన యొక్క మార్గాలలో మనము అనేక కార్యాలు జరిగించే విషయంలో ఆ ఘనమైనటువంటి ప్రారంభము నుంచి దాన్ని కొనసాగించలేని స్థితిలో మనము నడుస్తూ ఉన్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో ప్రారంభము ఎంత సాధారణంగా ఉన్నా కానీ ఆయనకు మహిమకరమైన ముగింపును దేవుడు ఇచ్చే దేవుడని దేవుని బిడ్డలుగా మనం గుర్తిరగాలి. ఒకవేళ మన ప్రారంభము ఘనముగా ఉన్నా కానీ దానిని మరింత మహిమకరంగా ఆయన మన యొక్క జీవితాల్లో చేసి ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపించి ఆయన కార్యాలతో మన యొక్క సాక్షి జీవితాలను దేవుడు అద్భుతకరంగా నడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే ప్రయాణము పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మన ఎదుట సాక్షులుగా ఒక గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘంలాగా ఆవరించి ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఆ ప్రయాణంలో దేవుని సన్నిధానం చెంత భక్తుడైనటువంటి దావీదు మాట్లాడిన ఒక మాటని మనము ధ్యానించుకుందాం. 71వ కీర్తన నుంచి ప్రభు సెలవిస్తున్న మాట 14వ వచనంలో దావీదు చెబుతున్న మాట, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించెదను. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయనకు మహిమకరంగా నెరవేర్చును గాక. ప్రియులారా, దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన ఉన్నతమైన దావీదు యొక్క ప్రారంభం మనకు తెలుసు. ఆయన జీవితము అనేకుల ఎదుట ప్రత్యక్షపరచబడిన విధానము ఎంతో ఘనమైనటువంటిది. ఆ గొలియాతును సంహరించి ప్రజలందరి ఎదుట, ఇంకా చెప్పాలి అంటే శత్రువు రాజుల ఎదుట కూడా, ఇదిగో ఫలానా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఘనత పొందినవాడు ఇతడేనని చుట్టూ ఉన్నటువంటి శత్రువు రాజులు సైతము చెప్పుకునేటువంటి ఆ మహిమ కలిగిన ప్రారంభము దావీదు యొక్క జీవితంలో ఉంది. అయితే అలాంటి ప్రయాణాన్ని తన యొక్క జీవితంలో ముందుకు కొనసాగించడానికి, దేవునికి మహిమకరంగా ఆ యొక్క ఏర్పాటును ముగించటానికి దావీదు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో తనకెదురైనటువంటి ప్రతికూల పరిస్థితులు, తన దేహంలో
తన యొక్క ఆరోగ్యంలో వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటినీ ఆయన తలంచుకుంటూ ఈ కీర్తనలో దేవుని సన్నిధానం చెంత దేవుని ఆత్మ సహాయాన్ని కోరుతూ మన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. ఆ ఏర్పాటులో శారీరకంగా తనకున్న భయాలను ఆయన వెల్లడిపరుస్తూ అంటాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నా బలము విడిచిపోయినప్పుడు నన్ను విడనాడవద్దని. అలాగే తన యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల స్థితుల్లో శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నా ప్రాణం కొరకు పొంచి ఉండి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత ఆయన చూపే నిరీక్షణ, ఆ స్థాయిని దాటి తన మార్గంలో దేవుడు వానిని విడిచిపెట్టేశాడు, ఇంకా దేవుడే అతనిని విడిచిపెట్టేస్తే ఇక అతను ఏమాత్రం అతని జీవితంలో అతన్ని రక్షించగలిగిన వాడు, తప్పించగలిగిన వారు ఇంకెవరు లేరు అనేటువంటి పరిస్థితులు. ఈ మూడు ఏర్పాట్ల మధ్యలో దావీదు దేవుని సన్నిధానం చెంత దేవుని ఆత్మ సహాయంతో పలుకుతున్న మాట ఇది. 9, 10, 11 వచనాల్లో ఆ ఏర్పాటును తెలియచేస్తూ 13వ వచనంలో దేవుని సన్నిధానం చెంత తన యొక్క జీవితంలో తన చుట్టూ ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి ప్రభువు తన కార్యాన్ని జరిగించాలని ఆయన సన్నిధానం చెంత ఆయనకు విజ్ఞాపన తెలియచేసి, ఆ తరువాత ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ఎల్లప్పుడూ నేను నిరీక్షిస్తాను. మన యొక్క జీవితాల్లో ఈ విధంగా దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి నిలవబడినప్పుడు, ఆ ప్రతికూల స్థితుల మధ్యలో దేవుని సన్నిధిలో నిరీక్షణతో నిలవబడటం, ఆ యొక్క ఘనమైన ప్రారంభాన్ని ఆయన చూచినటువంటి వ్యక్తిగా తన యొక్క జీవితంలో తన ఎదుటున్న ప్రతికూల స్థితుల మధ్యలో 21వ వచనంలో అంటాడు, దేవా నా గొప్పతనాన్ని వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగచేయి. ఆయన ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంచేది దేనికి అనంటే, తన ఎదుటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి తన ఉన్న స్థితి నుంచి తాను క్రిందకి వెళ్ళిపోతాను అనేటువంటి భయంతో కాదు. ఏమిటంటే, తనను దేవుడు ఏ స్థితిలో నిలువబెట్టాడో ఆ స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా ఆయన నిలబెట్టినటువంటి ఆ ఉన్నతమైన స్థితిలో దేవుడు తన ఆత్మ సహాయంతో వృద్ధిని కలుగు చేయటానికి దేవుని సన్నిధానం చెంత నిరీక్షణతో నిలవబడినటువంటి పరిస్థితులు. ప్రభు సన్నిధానం చెంత చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని ఉంచిన స్థితి నుంచి, లేక ఆయనకు మహిమకరంగా మనమున్న ప్రతికూల స్థితుల్లో నుంచి దేవుడు లేవనెత్తి ఆయన నామానికి మహిమకరంగా ఒక స్థానంలో మనల్ని నిలబెడితే, ఆ యొక్క స్థితిలో మనము ముందు కొనసాగాలని, ఆ స్థితిలో మన యొక్క జీవితాలను ముగించితే చాలు అనేటువంటి
ఒక ఏర్పాటుతో చాలా సందర్భాల్లో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు, తలంపులు, వారి క్రియలు, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి కానీ, విశ్వాసాన్ని గురించి కానీ, ఆ తొలిటి దినాల్లో వారు ప్రయాణం ప్రారంభించిన దినాల్లో ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారు అడుగులు వేసి దేవునికి మహిమకరంగా ఆ నడిచినటువంటి కాలాల్లో ఉన్న ఆ స్థితిలో ఆయనకు మహిమకరంగా నిలవబడితే చాలు అని మనం చూస్తాం. ప్రతికూల స్థితుల మధ్యలో యోబు కూడా తన యొక్క జీవితంలో అలాగ అనుకుంటాడు. ఏమనంటే, తాను ఉన్న స్థితిలో అంతకుముందు తన యొక్క జీవితంలో తాను ఆ అడుగులు వేసినటువంటి అద్భుత నేను వేసిన అడుగెల్లా పడింది, నా తల మీద ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. అలాగూ ఆ దినాల్లో నేనున్నట్లు ఇప్పుడంటే ఎంత బాగుండును, దేవుడు నన్ను కాపాడుచుండిన దినాల్లో ఉన్నట్లుగా నేనుంటే ఎంతో మేలు అని 29వ అధ్యాయంలో దేవుని సన్నిధానం చెంత పూర్వకాలపు దినాల్లోనున్నట్లు నేను నిన్న ఎడల ఎంతో మేలు అని దేవుని సన్నిధానం చెంత యోబు అనుకుంటూ ఉన్నాడు. మన నిరీక్షణ మనం పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల నుంచి మరలా తిరిగి ఆ స్థితిలోనికి రావటానికి ఉన్న నిరీక్షణ, లేక మనమున్న స్థితిలో నుంచి దేవునికి మహిమకరంగా మనల్ని నిలబెట్టినటువంటి స్థితిలో అలా కొనసాగించబడటానిక, లేక దేవుడు ఉంచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఆయన ఉద్దేశించిన స్థానంలోనికి మనం వెళ్ళటానిక? ఈ 3 రకాలైనటువంటి నిరీక్షణలు దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మన నిరీక్షణ ఉంటది. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి పునాదే నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమే అంటాడు పౌలు గారు కొరింథీ పత్రిక 13:13లో. అయితే మన నిరీక్షణ స్థితి ఎల్లప్పుడూ మనం నిరీక్షించేటువంటిది మనం పోగొట్టుకున్న స్థానము నుంచి తిరిగి మరలా ఆ ఏర్పాటులోనికి రావటానిక, లేక మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనకు మహిమకరంగా మనల్ని లేవనెత్తి ఆయన సన్నిధిలో ఘనమైన స్థానంలో నిలబెడితే ఆ స్థితిని మనము కొనసాగించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు దానిని కొనసాగించటానికి మనం నిరీక్షణ, లేక దేవుడు మనల్ని ఉంచినటువంటి ఆ గొప్ప స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానిక? ఈ యొక్క 3 ఏర్పాట్లలో యోబు యొక్క నిరీక్షణ తాను దేవుని సన్నిధిలో తన యొక్క జీవితంలో గతించిన కాలంలో తానున్న స్థితి నుంచి దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క ఏర్పాటును జ్ఞాపకము చేసుకుంటూ తాను పోయినటువంటి దాన్ని తిరిగి దేవునికి మహిమకరంగా పొందటానికి నిరీక్షణతో నిలవబడ్డాడు. అదే దావీదు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్థితి నుంచి దేవునికి మహిమకరంగా తన గొప్పతనాన్ని దేవుడు వృద్ధి చేయాలని దేవుని సన్నిధానం చెంత
ఎల్లప్పుడూ నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాసమునకు తండ్రిగా దేవుని సన్నిధానము చెంత విశ్వాసులను దేవుని ఉన్నతమైన ఏర్పాటులోనికి నడిపించటానికి మనకి మాదిరిగా నిలబడినటువంటి అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుడు ఉంచినటువంటి ఆ ఏర్పాటులో ముందుకు కొనసాగటానికి తాను ప్రయత్నం చేస్తున్నాడు. తనకి ఇవ్వబడినటువంటి 2 వాగ్దానాలను చేతపట్టుకొని దేవుని సన్నిధానం చెంత ఓపికతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చగలడని. 25 సంవత్సరాలు తన ప్రయాణములో అదే విధమైనటువంటి ఆ ఆత్మ సంబంధమైన నిరీక్షణతో అడుగులు వేసి తన యొక్క జీవితంలో తన ఎదుట ఉన్నటువంటి ఆ పరిస్థితులు దానికి ఏమాత్రం ఆధారం లేని స్థితిలో ఉన్నా సరే, రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 18వ వచనంలో దేవుని సన్నిధానం చెంత మనకు తెలుసు ఆ ఉన్న పరిస్థితులను భౌతికంగా ఆలోచన చేసినా గాని ప్రభు సన్నిధానం చెంత దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని తాను అనేక జనములకు తండ్రి అగినట్లుగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం అడుగులు వేసేటువంటి మన ప్రయాణంలో యోబు వలె మనం ఉన్న స్థితి నుంచి దేవునికి అప్పగించుకుని నడిచేటప్పుడు ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళిన దేవుడు నిశ్చయంగా నమ్మదగినవాడు. మనము దేనినైతే ఆయన నిమిత్తం పోగొట్టుకున్నామో ఆయన అద్భుతకరంగా, ఆయనకు మహిమకరంగా దానిని మన యొక్క జీవితాల్లో ఆయన జీవము కలిగిన కార్యాలతో నిలబెట్టడానికి శక్తి కలిగిన దేవుడు. అందుకే మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి గొప్ప బహుమానం కలుగుతుందని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. అది దేవుని కొరకు దేనిని పోగొట్టుకుని దేవుని సన్నిధిలో నిరీక్షణతో నిలబడిన అది దేవుని యొక్క ఏర్పాటును చూడటానికి దేవుడిచ్చేటువంటి ఆ నిరీక్షణ ఫలం. ఆ ప్రయాణంలో అబ్రహాము యొక్క మార్గంలో దేవుని సన్నిధిలో దేవుడు తనని పిలిచిన ఏర్పాటు వైపుకి ముందుకడుగులను వేయటానికి ఆధారం లేనప్పుడు దేవుడు ఇచ్చిన ఆ మాట చొప్పున ప్రభు సన్నిధిలో నిరీక్షణతో నిలవబడేటువంటి స్థితి, అది దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన పిలుపులో మన ముందు కొనసాగటానికి. ఆ క్రమక్రమంగా కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి అభ్యంతరాల్లో దేవుని పరిస్థితులు మన యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మనకు తెలియనటువంటి కొన్ని ఆ డ్రైనెస్ మనకి కనిపిస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని పరీక్షల్లో మనము నిరీక్షణతో ఆయన సన్నిధిలో అబ్రహాములాగా నిలబడవలసినటువంటి కొన్ని పరిస్థితులు, అబీమెలెకు యొద్ద కానీ తన యొక్క మార్గంలో తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క లోతు విడిచినప్పుడు కానీ
తన మార్గంలో ఎన్నో పర్యాయాలు అలాగ నిరీక్షణతో అబ్రహాము నిలువబడి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉన్నతమైన స్థితిలో ముందు కొనసాగాడు. అయితే దావీదు దేవుని సన్నిధిలో నిరీక్షిస్తున్న ఏర్పాటు తనకు దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా దేవుడు మరొక స్థాయిలో ఆయన యొక్క జీవితాన్ని దేవుని ఆత్మ సహాయంతో ముందుకు కొనసాగిస్తూ ఆయన జీవము కలిగిన ఏర్పాటులో తన యొక్క జీవితాన్ని ముగించాలనేటువంటి ఒక నిశ్చయతతో దావీదు నడుస్తూ ఉన్నాడు. ఇది ఒక విశ్వాసి జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మీయ స్థితిలో మనము కలిగి ఉండవలసినటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఆ విధంగా మనము మన యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగటానికి ప్రభు సన్నిధానం చెంత మనకు కలిగి ఉండవలసిన ఒక 3 ప్రాముఖ్యమైన స్థితులను మనం చూస్తాం. రోమాపత్రిక 15:4లో అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న మాటను మనం చూస్తే, ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మన నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. ప్రభు సన్నిధానము చెంత మన నిరీక్షణలో దేవుని ఆత్మ సహాయంతో మనము దేవుడి అనుగ్రహించినటువంటి మార్గంలో మనము గతించిన దినాల్లో కాలాల్లో మనకు ముందుగా నడిచిన వ్యక్తులు దేవుని యొక్క జీవము కలిగిన మాటను పట్టుకొని వారు ఆ వాక్యములో వారు ఉంచినటువంటి విశ్వాసము, వాక్యము వలన వారు పొందేటువంటి ఆ ఆదరణ దేవుని ఆత్మలో వారిని బలపరిచి ఆత్మీయ స్థితిలో ఒక నిరీక్షణతో నిలవబెట్టేటువంటి ఏర్పాటు. అదే సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని వాక్యము ద్వారా ఆయన ఆదరించబడి బలపరచబడి దేవుని సన్నిధిలో ముందుకు అడుగులను వేశాడు. ఇది మన యొక్క జీవితాల్లో మనమున్నటువంటి ఆ ఉన్నత స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి దేవుడిచ్చిన ఆ గొప్పతనాన్ని వృద్ధి పరుచుకుని ఆయన సన్నిధిలో ముందుకు అడుగులను వేయటానికి అది ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటుగా ఉంది. దేవుని మాట చేత ఆదరించబడి ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చిన వ్యక్తి దేవుడి నుంచి వచ్చిన ఒక్క మాట చేత తాను ఒక్కడే ఒక అద్భుతకరమైన అడుగులను వేస్తాడు సిక్లగ్ నుంచి. ఆ విధంగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు లేఖనాల వలన ఆదరణ ద్వారా దేవుడు మనల్ని ఉంచినటువంటి ఆత్మ సంబంధమైన ఆ గొప్ప స్థితి నుంచి
ఆయనకు మహిమకరమైన అభివృద్ధిని మనం చూడటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అడుగుగా ఉంది. అలాగే మనం దేవునికి మహిమకరంగా మనమున్న ఆ స్థితి నుంచి దేవునికి మహిమకరమైన స్థానంలోనికి వెళ్ళటానికి మనకు కావలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన ఏర్పాటు కల్మషం లేనటువంటి ఒక జీవితం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు యోహాను దేవుని యొక్క ఆత్మ సహాయంతో మిగతా అనేక ప్రతికూల స్థితుల మధ్యలో అడుగులు వేసిన శిష్యుల మధ్యలో యేసుక్రీస్తు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకొనును. మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని ఉంచినటువంటి ఆ గొప్ప స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా మన జీవితాలను వృద్ధి చేయటానికి ఆయన చూసే మరొక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, ఇంకా ఇంకా మన పరిశుద్ధతని మనము సంపూర్తి చేసుకుంటూ ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, ఆ కల్మషము లేనటువంటి ఆ జీవితాన్ని మనము చేయటానికి ప్రభు పాద సన్నిధానం చెంత మనం దేవుని సన్నిధానం చెంత నిలవబడాలి. మనము నిరీక్షణ ఉంచటం ఎట్లాగో ఆ వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని మనము శుద్ధీకరించుకొని ఆయన సన్నిధిలో నిలవబడటము ఎంతో అవసరం. అప్పుడు దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క గొప్ప స్థితి నుంచి ఆయనకు మహిమకరంగా మరొక స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళటానికి మనం ఒక యోగ్యకరమైన స్థితిలో ఉన్న వారముగా ఉంటాం. అలాగే పేతురు తన పత్రికలో 3:15 ఆయన తెలియచేస్తున్నటువంటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తాడు, క్రీస్తును ప్రభువుగా మీ హృదయముల యందు ప్రతిష్ఠించుకోండి అని. ఇది దేవుని యొక్క సన్నిధానం చెంత మనము మన చుట్టూ ఉన్న ప్రజలు మన నిరీక్షణను గురించి హేతుబడుగుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో వారికి ఏ విధమైన ఆధారాలు కనపడినటువంటి పరిస్థితులు ఎదురవచ్చు. దావీదును కూడా అదే అంటున్నారు, దేవుడే వీడిని విడిచిపెట్టేశాడు, ఇంకా వీడిని కాపాడగలిగిన వాడు ఎవరు లేరని. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత యేసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో పెట్టుకుంటే మన యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ప్రతిస్పందనలు అన్నిటినీ పరిపాలించేవాడిగా మన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ ద్వారా నివసించగలిగితే ఒక అద్భుతకరమైన స్థితిలోనికి, దేవుడించిన గొప్ప స్థితి నుంచి ఆయనకు మహిమకరమైన అభివృద్ధిని మనం చూడటానికి ప్రభు సన్నిధానం చెంత మన నిరీక్షణ దేవుడు సిగ్గుపరుచుకుండగా
ఆయన ఆత్మ సహాయంతో మనల్ని నడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన యొక్క ఆత్మ సహాయంతో మనల్ని నడిపించటానికి ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచిన తరువాత అలా ప్రత్యేకపరిచే ఏర్పాట్లో ఒకవేళ నీవు ఉన్నత స్థితిలో ఉండి ఆయన యొద్దకు రావటానికి ఉన్న పరిస్థితులు అడ్డుగా ఉండి వాటన్నిటి నుంచి నీవు ఒక నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో నీవు ఉంటే దేవుని ఆత్మ సహాయంతో ఆయనకు మహిమకరంగా నీవు పోగొట్టుకున్నటువంటి ప్రతి ఒక్క స్థితికి దేవుని ఆత్మ సహాయంతో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆ ఆత్మ సంబంధమైన ఒక ఘనమైనటువంటి ఏర్పాటుతో ఆయన నిన్ను నిలబెట్టి ఆయనకు మహిమకరంగా నడిపించుకునే దేవుడు. అలాగే నీవు దీన స్థితిలో ఉండి పిలువబడితే ఆయన జీవము కలిగిన వాగ్దానాలను ఇచ్చి ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధానం చెంత ఆయన ఉద్దేశించిన ఏర్పాటు వైపుకి నీవు అబ్రహాము వలె విశ్వాసంతో అడుగులు వేస్తే క్రమక్రమంగా ఆయన యొక్క అద్భుతకరమైనటువంటి వాగ్దాన ఫలములను ఇచ్చి నడిపించగలిగిన దేవుడు. ఆయన నిన్ను పిలిచినప్పుడు లోకంలో నుంచి ఒక మహిమ కలిగిన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టి ఆ స్థానము నుంచి ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటుంటే ఆ ప్రయాణంలో నీవు దేవుడు నిన్ను ఉంచినటువంటి స్థితిలో నుంచి ఆయనకు మహిమకరమైనటువంటి ఏర్పాటుతో నీవు ముందుకు అడుగులను వేయటానికి దేవుని సన్నిధానం చెంత ఈ 3 స్థాయిల్లో నీవు నిరీక్షణ ఉంచాలి. ఆ నిరీక్షణలో ఈ యొక్క 3వ స్థాయి కలిగిన నిరీక్షణ దేవుని యొక్క ఆత్మ సహాయంతో నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా నీవు అడుగులను వేసినప్పుడు లేఖనాల వలన ఆదరించబడుతూ దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణతో నిలబడితే లేఖనాల వలన శుద్ధీకరించబడి కల్మషం లేకుండా నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటే అలాగే నీ యొక్క ప్రతి చర్యను యేసుక్రీస్తు ప్రభువుగా ఉండి పరిపాలించే స్థితిలో నీ ఉంటే ఈ గొప్పతనాన్ని వృద్ధి చేసి నీ నిరీక్షణ సిగ్గుపరచక దేవుడు తన ఆత్మతో నిన్ను నడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, యేసయ్య మినిస్ట్రీస్ కి, ఆయన ఉన్నతమైన పిలుపు కొరకు ఆయన సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభురాకడ పర్యంతం ఇచ్చి ఆయనకు మహిమకరంగా యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరిశుద్ధ రక్తము చేత కొన్నటువంటి సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన జీవము కలిగిన ఆత్మతో ముద్రించి ఆయన ఉన్నతమైన అధికారంతో నిలవబెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయనకు మహిమకరమైన స్థానమునకు నడిపించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో నీ ఉన్నతమైన పిలుపులో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను ఈ లోకం నుంచి ప్రత్యేకపరుచుకుని నీ ఆత్మ సహాయంతో నీవు నడిపించుకోవటానికి ఇష్టపడుతున్న మార్గంలో ఏ విధంగా నీ సన్నిధిలో నీ బిడ్డలు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారో వారి నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచబడదని నీ సన్నిధానం చెంత గుర్తెరిగి వారి నిరీక్షణలో ఏ స్థాయిలో వారు ముందుకు అడుగులను వేయాలో ఆ విధంగా నీ పరిపూర్ణమైన ఆత్మతో, నీ మహిమ కలిగిన లేఖన ప్రత్యక్షతతో, నీ వాక్యపు నానైన శుద్ధీకరణతో, నీ ఉన్నతమైన అధికారంతో నీ సన్నిధిలో నానైనా తమను తాము నీ అధికారానికి అప్పగించుకొని నీవే సార్వభౌముడవుగా నీ యొక్క ఆత్మ సహాయంతో నీ ప్రజల జీవితాల్లో వారి యొక్క గొప్పతనాన్ని వృద్ధిపరుచుతూ నీ ఉద్దేశించిన ఏర్పాటు వైపుకు ముందుకు నడిపించి మహిమ పొందమని
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ వాసన, ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్న వారికి ఇప్పుడు మనకును మన కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన ఉద్దేశము నెరవేర్చు వరకు మనల్ని ఆయనకు మహిమకరంగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.